హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజైతే ఈ సమ్మర్లో చాలా యూజ్ఫుల్ అయ్యే రెసిపీని అయితే చూపిస్తున్నానండి. అదేంటి అంటే బీట్రూట్ మరి క్యారెట్తో జ్యూస్. సో ఈ సమ్మర్లో మనం వాటర్ అనేవి ఎక్కువ తీసుకోవాలి, అండ్ పిల్లలు అయితే వాటర్ తాగడానికి ఇష్టపడరు. సో వాళ్ళ కోసం అయితే ఇలా ట్రై చేసినట్లయితే చాలా ఇష్టంగా తాగేస్తారు. అండ్ బీట్రూట్ క్యారెట్ మనందరికీ తెలుసు, బ్లడ్ అనేది బాగా వస్తుంది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా బీట్రూట్ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రౌండ్ పట్టేసుకోవాలి. అండ్ అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ రౌండ్ పట్టేసుకోవాలి. సో అలా రౌండ్ పట్టిన పదార్థాన్ని ఒక జాలగంటలో తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి. అలా వడగట్టుకున్న తర్వాత మనకు పిప్పి అని కొంచెం పిప్పిలాగా వస్తుంది కదా, అది మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి అగైన్ ఇంకోసారి గ్రైండ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని 3 or 4 times అలా చేసుకున్నాక మిగిలిన పిప్పి అనేది ఇలా వస్తుంది. అండ్ వాటర్ కంటెంట్ అనేది మనకి ఇలా వస్తుంది, ఆ జ్యూస్ అనేది. సో షుగర్ని యాడ్ చేయట్లేదు, స్ఫటిక బెల్లం అంటాం కదా, ఇక్కడైతే కలకండ అంటామండి, అది యాడ్ చేస్తున్నాను షుగర్ బదులుగా. సో పిల్లలకైనా పెద్దలకైనా షుగర్ అనేది అంత మంచిది కాదు కాబట్టి నేను స్ఫటిక బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా ఉడికించాను. ఒక 5 or 6 minutes ఉడికించుకోవాలంటే అంతే. ఆ వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా పొగలు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. కొంచెం చిక్కగా అవుతుందన్నమాట ఉడికించుకోవడం వల్ల. సో ఆ జ్యూస్ని అనేది చల్లనీళ్ళలో పెట్టేసాను చల్లగా అవడానికి. అది మొత్తం చల్లారిన తర్వాత మనం రిఫ్రిజిరేటర్లో అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న దాన్ని బయటికి తీసి దాంట్లోకి నిమ్మకాయ అనేది పిండుకున్నాం అనుకోండి, అచ్చు నన్నారి టేస్టే వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. సో నేను ఇదే ప్రాసెస్ని క్యారెట్తో కూడా చేశాను. క్యారెట్తో చేయడం వల్ల రసన టేస్ట్ అనేది వస్తుంది. సో నేను మా పిల్లలకి అయితే అలానే ఇచ్చాను. బీట్రూట్ జ్యూస్ని నన్నారి అని చెప్పి ఇచ్చాను. అండ్ క్యారెట్ జ్యూస్ని అయితే రసన అని చెప్పించాను. అండ్ పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టపడ్డారండి. అండ్ నిమ్మకాయ అనేది మనం పిండుతాం కాబట్టి మనకు పులుపు వస్తుంది. అండ్ మనం స్ఫటిక బెల్లాన్ని యాడ్ చేస్తాం కాబట్టి తీపి కూడా ఉంటుంది. నిజంగా నన్నారిలాగే ఉంది బీట్రూట్ జ్యూస్ అనేది. నాకైతే చాలా నచ్చింది బీట్రూట్ జ్యూస్ అనేది క్యారెట్ జ్యూస్ కంటే కూడాను. అండ్ క్యారెట్ జ్యూస్ అనేది మనకు రసనలాగే ఉంటుంది. బయట తెచ్చుకున్న కూల్ డ్రింక్స్ వాటికంటే ఇదైతే చాలా బెస్ట్ అండ్ హెల్తీ రెసిపీ కూడా. పిల్లలకి అయితే వాటర్ తాగరు కాబట్టి వాళ్ళకి చాలా బెస్ట్. అండ్ పెద్దవాళ్ళకి కూడా క్యారెట్ బీట్రూట్ అనేది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా. సో చాలా అంటే ఈ సమ్మర్లో చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. టైం టేకెన్ కూడా అనిపించదు, చాలా తొందరగానే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే